మున్సిపాలిటీ కార్మికులం సారు, మేము కూడా పని చేయకుంటే ఊళ్ళో ఏడున్న చెత్త ఆడనే పేరుకపోతుంది. ఒక 2-3 దినాలు మేము చెత్త మోసుకపోకపోతే మీ ఇండ్లని గబ్బు వాసన వస్తాయి, అంత గలీజు ఉంటుంది. ప్రజల ఇండ్లు శుభ్రంగా ఉంచడం కోసం మేము పని చేస్తుంటే మా జీతాలు మాకి ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తలేరు. అధికారులను అడిగి అడిగి వచ్చింది. ఎప్పుడు అడిగినా బెల్లం కొట్టిన రాయి లెక్క వాళ్ళు సప్పుడు కూడా చేస్తలేరు. కానీ సాఫ్ సఫాయి పని ఆపొద్దు అంటుర్రు. జీతాలు ఇవ్వకుండా పని చేయమంటే మా ఇంట్లకు ఎట్లెళ్ళాలి, మా కుటుంబాలు ఎట్లా గడవాలి? పాలకుర్తి ఎమ్మెల్యే కన్నా చెప్పుకుంటే మా బాధలు వాపుతుందేమో అని వస్తే దేవత కరుణించేందుకు తయారుగా ఉన్న పూజారి అడ్డం తిరుగుతుండు అన్నట్టే ఉన్నదని గోడెల్లో పోసుకుంటారు. ఆ పోలీసులకు కూడా వీళ్ళకి ఆపినట్టు జీతాలు ఆపితే కూడా వాళ్ళ బాధ ఏందో వాళ్ళకు తెలిసేది కావచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పుర్రి, బందోబస్తుకు రమ్మంటే వచ్చిర్రు. ఎవరిని ఎమ్మెల్యే మేడం దానికి పంపించమంటే వాళ్ళనే పంపిస్తారా? ఈ ఘనకార్యం ఏడయ్యిందంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం షర్లపాలెం ఊళ్ళే ఓ ముఖ్యమంత్రి కమ్ మున్సిపాలిటీ మంత్రి యనుమల రేవంతాల్ సారు ఆఖరికి గ్రామాల పని చేసే సాఫ్ సఫాయి కార్మికులకు కూడా జీతాలు ఇయ్యని స్థాయికి మీ సర్కారు దిగజారిపోయిందా? ఇక దేంట్ల సారు మీరు చక్కదనం చేసింది? మార్పు 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 అంటే మామూలు మార్పు తీసుకురాలేరు కదా సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.